గౌరవనీయులైన మీరు మా సౌగంధిక ఛానల్కు అభినందనలు తెలిపే సందర్భంగా మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పరిమళాన్ని మన అందరికీ అందజేయడానికి శ్రీమతి శారదా కొట్రా గారు మరియు చతుర్వేదుల శాస్త్రి గారు ఒక కొత్త ఛానల్ని ప్రారంభిస్తున్నారు, సౌగంధిక ఛానల్. అందుకు మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. వారి నుంచి సుగంధ పరిమళమైన మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ శుభాభినందనలు. శారదా కొట్రా గారు. శ్రీమతి శారదా కొట్రా గారికి మరియు చతుర్వేదుల శాస్త్రి గారికి ఫర్ స్టార్టింగ్ సౌగంధిక ఛానల్ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ఈ కరోనా కాలంలో అందరికన్నా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అనుకోవాలండి. పాపం వాళ్ళకి సమయాభావంతో ఎంత బాధపడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. అంత సమయం లేకపోయినప్పటికీ కూడా అభినందనలు తెలియచేస్తూ అత్యంత ప్రేమగా మీ యొక్క అభినందనలు తెలియజేసినందుకు గాను మీకు కృతజ్ఞతలు. బెంగళూరు నుంచి శ్రీమతి కృష్ణప్రియ, శ్రీమతి తెలుగు రాకపోయినప్పటికీ కూడా శ్రీమతి సుభా గారు నేర్చుకొని మరి అభినందనలు తెలియజేశారు. మీకు ఈ సందర్భంగా నమస్సులు తెలియజేసుకుంటున్నామమ్మా. సౌగంధిక ఛానల్ స్టార్ట్ చేస్తున్న శారదా కొట్రా గారికి మరియు చతుర్వేదుల శాస్త్రి గారికి శుభాకాంక్షలు. శ్రీమతి శాంతి హైదరాబాద్ నుంచి కృష్ణ భక్త తత్పరాయణులు మీరు. ఇంకా పరిపూర్ణమైన కృష్ణానుగ్రహం మీపై స్వామి కురిపించాలని కోరుకుంటూ మీ అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామా. సౌగంధిక ఛానల్ ప్రారంభిస్తున్న నా మిత్రులు శ్రీమతి శారదా కొట్రా గారికి మరియు చతుర్వేదుల శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బోత్. సదా మధురమే మీ స్వర సృష్టి. ఎంత మృదువైన స్వర సంచారం మీరు చేయిస్తారో అంత మార్తవమైన మనస్సు కూడా కలిగినటువంటి వారు. ఈ మధ్య ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం స్ఫురణకు వచ్చిందండి. నిజమైన భారతీయ కళాకారులకు మీరు ప్రతీక. మాధవపెద్ది సురేష్ గారు అప్పటికీ ఎప్పటికీ మీ సంగీతం మాత్రమే కాదు, మీ మాట, మీ యొక్క మార్ధవమైన మనస్సు కూడా మా అందరి హృదయాల్లో నిలిచిపోతుంది. మీరు ఎంతమందిని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహించిన వాళ్ళతో పాటు మీ ప్రోత్సాహాన్ని అందుకోవటానికి మేము కూడా సన్నద్ధులమై ఉన్నాం. ఈ సందర్భంగా మీకు అనేకమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. సౌగంధిక అనే యూట్యూబ్ ఛానల్ ఉగాది నాడు ప్రారంభించబోతున్న శ్రీ శాస్త్రి గారు మరియు శారదా గారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ దినదిన ప్రవర్ధమానవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సీతారామారావు గారు హైదరాబాద్ నుంచి. ఎంత సంప్రదాయాన్ని ఇష్టపడే వ్యక్తి మీరు. సౌజన్యమూర్తి, స్నేహశీలి. అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సౌగంధిక ఛానల్ ద్వారా భారతీయ సంగీతాన్ని, వాజ్మయాన్ని కొట్రా శారద గారు, చతుర్వేదుల శాస్త్రి గారు అందిస్తున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఏ మాత్రం ఖాళీ లేకపోయినప్పటికీ కూడా ఉప్పొంగిన అభిమానంతో మాకు అభినందనలు తెలియజేసిన శ్రీమతి శ్రీలక్ష్మి జగన్ దంపతులకు ఈ సందర్భంగా నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా సౌగంధిక ఛానల్కి ఈ సందర్భంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది అభిమానాన్ని తెలియజేశారు. పరోక్షంగా తెలియజేసిన వారిలో పండితులు, గొప్ప కవి అయినటువంటి శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, అనౌన్సర్, ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం. అయ్యా, మీకు ఈ సందర్భంగా నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే పూర్ణ కుప్పిలి, వైస్ ప్రెసిడెంట్, తెలుగు అసోసియేషన్, కోల్కత్తా. ఎంత స్నేహశీలి అమ్మా మీరు. మనం పోయిన సంవత్సరం ప్రవచనం మీరు ఏర్పాటు చేశారు. అనివార్య కారణాల వల్ల నేను అక్కడికి రాలేకపోయినాను. అయినప్పటికీ కూడా మీరు స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తప్పకుండా శివానుగ్రహం దొరుకుతుంది. మనం ఎప్పటికో ప్రవచనం పేరుతోటి కలుసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను, సంకల్పం చేసుకుంటూ ఉన్నాను. పరమేశ్వరుడికి అర్జీ పెట్టుకున్నాను. ఈ సందర్భంగా మీ అభినందనలకు, మీ స్నేహానికి నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే సౌగంధిక ఛానల్ అనేది
మేము ప్రారంభించాలి అనటానికి మాకు సంకల్పాన్ని కలిగించినటువంటి ప్రముఖ అష్టావధాని సురభిళ రమ్యమైనటువంటి హృదయం కలిగినటువంటి సురభి శంకర శర్మ గారు మీకు పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఉగాది సందర్భంగా మేము ప్రారంభించబోయే సౌగంధిక ఛానల్కు అభినందనలు తెలిపిన ఏపీఆర్డీసీ ప్రిన్సిపల్ నాగార్జున సాగర్ సీతారామయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. సౌగంధిక ఈ పేరు వినగానే మహాభారతంలో మనకు ఒక అద్భుతమైన ఘట్టం గుర్తుకొస్తుంది. ద్వాపర యుగంలోని భీముడిని వాయుపుత్రుణ్ణి అంతకు ముందు యుగమైన త్రేతాయుగంలోని వాయుపుత్రుడైన హనుమంతుడితో కలిపి ఈతనిలో భీముడిలో ఉన్న అతిశయాన్ని పోగొట్టి హనుమంతుడిని శరణు వేడేలా చేసి ఆ తర్వాత ఆ హనుమంతుడే అర్జునుడి ధ్వజం పైన కూర్చొనేలా చేసి యుద్ధంలో వారికి సహాయం చేసేలాగా చేసి, అంటే రాబోయే పరిస్థితులు తట్టుకునేలాగా వారికి కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదించిన ఒక అద్భుతమైన ఘట్టంగా మనకు సౌగంధిక పుష్పం గురించి చదువుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే సౌగంధిక అనే పేరుతోటి రాబోతున్న ఈ యూట్యూబ్ ఛానల్ మన తరాల మధ్య వారధిగా నిలిచి మన సనాతన సాంప్రదాయానికి, సంగీత సాహిత్యాలకు, అలాగే రకరకాల కళలకు మరలా ప్రాణప్రతిష్ఠ చేయాలి అని ఎంతోమంది కళాకారులను వృద్ధిలోకి తీసుకువచ్చి అందరినీ ఆశీర్వదించాలని, అందరి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ స్వస్తి. ఉగాది సందర్భంగా మేము ప్రారంభించబోయే యూట్యూబ్ ఛానల్ సౌగంధిక ఛానల్కు అభినందనలు తెలిపిన ప్రముఖ గాయని ప్రవచనకర్త శ్రీ లక్ష్మి గారికి శతదా కృతజ్ఞతలు. నమస్తే అండి శారదా గారు, మీరు యూట్యూబ్ ఛానల్లోని సౌగంధిక ఛానల్ లాంచ్ చేస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు అండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వాణి గారు అనకాపల్లి నుంచి ఎంత సహృదయులమ్మా మీరు, ఎప్పటి నుంచో కూడా మీరు సన్నద్ధులై ఉన్నారు సౌగంధిక యొక్క కార్యక్రమాల్ని వీక్షించడానికి. మీకు కృతజ్ఞతలమ్మా. శ్రీమతి గంటి మణిగారు కాకినాడ నుంచి మీ యొక్క ఆశయపూర్వకమైన మాటలు మమ్మల్ని సదా రక్షిస్తాయని చెప్పి, మేము అనుకున్న మార్గం మీద మేము సులువుగా నడిచే విధంగా చేస్తాయని చెప్పి నమ్ముతూ ఉన్నానమ్మా. మీకు ప్రణామాలు ఈ సందర్భంగా. కృష్ణ గారు అలాగే ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ గారు, మీరు కృతజ్ఞతలు, మీకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎంత విద్వత్ సంపన్నులు మీరు, మీ విద్వత్తుకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి గాయని ప్రవచనకర్త అయినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. శ్రీమతి అనివెళ్ళ శ్రీవాణి గారు, అమ్మ మీరు లేకపోతే స్వరఝరి కార్యక్రమం అనేది జరగటం చాలా కష్టతరం అయిపోయి ఉండేదేమో. ఎంత స్నేహాన్ని మీరు పంచి, ఎంత ఉత్సాహాన్ని మాలో నింపి స్వరఝరి కార్యక్రమానికి మొత్తం మీరు వెన్నుముకగా నిలిచారు. సదా మీకు అమ్మవారు కవచంగా ఏర్పడి మీ జీవనయానాన్ని సాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మీకు వినమ్రపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సత్వగుణము అనేది అందరి లోపల శాంతిని, సంతోషాన్ని పెంపొందిస్తుంది అని తెలియచేస్తుంది మన భారతీయ సంస్కృతి. ఈ సత్వగుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి తెలియచేసేదే మన భారతీయ వాంగ్మయం, మన భారతీయ సంగీతం. ఈ భారతీయ వాంగ్మయాన్ని, ఈ భారతీయ సంగీతాన్ని మన లోగిళ్లలోకి తీసుకుని వస్తుంది సౌగంధిక ఛానల్. ఈ సౌగంధిక ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి కోట్ర శారద గారికి, చతుర్వేదుల శాస్త్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వయస్సులో చిన్నదైనప్పటికీ మనస్సులోనూ సంస్కారంలోనూ ఎంత
ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నారమ్మా మీరు. ఎన్ని గాయపడ్డ హృదయాలకు లేపనాన్ని అందిస్తూ ఉన్నారు, స్వాంతన చేకూరుస్తూ ఉన్నారు. చిన్మయి తమ్మారెడ్డి, ఎంత సుసంపన్నమైనటువంటి జ్ఞానం కలిగిన మీకు ఈ సందర్భంగా అభినందన తెలియజేశారు మీరు. మీ అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే భారతీయం వాణి గారికి నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా. అమ్మ, మేమందరం కూడా మీరు చూపించిన మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీరు మాకు పూల బాటను అమర్చి ఉంచారు. మీరు ఏర్పరిచిన ఆ పూల బాటలోనే మేము ప్రయాణిస్తూ ఉన్నాం. వాంగ్మయాన్ని అందరికీ అందచేయటంలోనూ మేము కూడా అందుకోవటంలోనూ ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాం. అమ్మా, మీకు నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను అర్పితా సంపత్, CEO ఆఫ్ పటేల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బెంగళూరు. తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉగాదియ శుభాకాంక్షలు. ఈ శుభవేళ సౌగంధిక తెలుగు యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్న శ్రీమతి శారదా కొట్రా గారికి, శ్రీ చతుర్వేదుల శాస్త్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదం. అర్పితా సంపత్, CEO పటేల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బెంగళూరు. ఎంత పెద్ద సంస్థో, ఎంత ఉన్నతమైన సంస్థో, ఎన్ని కార్యక్రమాలను ఆ సంస్థ ద్వారా చేపడుతూ ఉంటారు. మీకు తెలుగు రాకపోయినప్పటికీ తెలుగు నేర్చుకొని మరి మీరు అమ్మ అర్పిత సంపత్ గారు మీరు మాకు అభినందన తెలియజేశారు. మీకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రిన్సిపాల్ గారు శ్రీ పుట్టస్వామి గారు, మీరు కూడా తెలుగు నేర్చుకొని మరి మాకు అభినందనలు తెలియజేశారు. మీ ఉన్నతమైన మనస్సుకు శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటూ ఉన్నాను. ఆశలే అవకాశాలై ఉదయించే ఈ ఉషోదయంలో, అనుబంధాలతో ఆత్మీయులు ఒకటే ఆనందించే ఈ వసంతంలో, భాషతో భావనలు ఆలపించే పల్లవులతో సరిహద్దులు లేని ఈ సంగీత స్వరాగాల ప్రపంచంలో, బాధ్యతలతో బందీ అయిన కలల రాగాలు, సంగీత సముద్రంలో ఒడ్డుకు చేరని ఎన్నో కృతుల నావలు, సుస్వరాల సుమధురంతో సంగీతం, సంస్కృతి సంప్రదాయాలతో సాహిత్యం. ఈ సంగీత సాహిత్యంలో సరికొత్త పరిమళం, అనంత విశ్వంలో అపురూప సుగంధం మన సౌగంధిక. ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఉగాది రోజున ప్రారంభమయ్యే సౌగంధిక ఛానల్కు అభినందనలు తెలిపిన టీవీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పుల్లాభట్ల నరసింహం గారికి మా అభినందనలు. నమస్కారము. నా పేరు ప్రియా విజయ్, పూణే నుంచి. మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీమతి శారదా కోట్రా మరియు శ్రీ చతుర్వేద శాస్త్రి గారు ప్రారంభిస్తున్న సౌగంధిక యూట్యూబ్ ఛానల్ సందర్భంగా వారిద్దరికీ నా హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముక్తాయింపుగా పరమేశ్వరానుగ్రహం, పరమేశ్వరుడి ఆశీర్వాదం మీ అందరి ప్రోత్సాహం రూపేణ మాకు లభించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అందరం కూడా ఆ అనుగ్రహానికి పాత్రులం అయ్యే విధంగా మనం సాధన చేసుకుందాం. సౌగంధిక మీ అందరి కోసం, అందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నిద్దాం. త్వరలో మంచి కార్యక్రమాల ద్వారా అందరం కలుసుకుందాం. శివోన సుమనాభవ. అంతేనండి. ఓం వేద పురుషాయ నమో నమః, వేదమాత్రే నమో నమః, నమస్కరోమి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాఘవేంద్ర మోక్షగుండం గురూజీ. వృత్తి నుంచి నేను ఒక జ్యోతిష్కుణ్ణి, వాస్తుతజ్ఞుణ్ణి, వేద విద్యా అధ్యాపకుణ్ణి మరియు ఒక పురోహితుణ్ణి. గత 23 సంవత్సరాలుగా ఇది నా వృత్తి. భారతరత్న సరం విశ్వేశ్వరయ్య గారి మునిమనవండి నేను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నది ఏంటంటే, సోదరి శారదా కొట్రా, వీరు మీకందరికీ సహా చిరపరిచితులైన ఒక వ్యక్తి. చాలా సుప్రసిద్ధమైన ఉపన్యాసకురాలు, అలాగే MBA టీచర్ కూడా వీరు. అలాగే వీరితో పాటు చతుర్వేదుల శాస్త్రి గారు, చాలా గొప్ప విద్వాంసులు వీరు. వీరిద్దరూ కలిసి ఒక మహత్ కార్యానికి చేపట్టారు. అదేంటంటే సౌగంధిక అనే ఒక యూట్యూబ్ ఛానల్ని రాబోయే ప్లవనామ సంవత్సర యుగాది మహాపర్వకాలం రోజు, మన తెలుగు వారందరికీ సహా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఈ ఒక సౌగంధిక యూట్యూబ్ ఛానల్ని లోకానికి అంకితం చేయాలన్న ఒక సంకల్పానికి వీరు చేపట్టారు. ఈ సౌగంధిక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సహా వేద వాంగ్మయాన్ని, అలాగే శాస్త్రీయ సంగీతం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం కానీ,
భారతీయ శాస్త్రీయ సంగీతం కానీ దీని ఒక గొప్పతనాన్ని అందరికీ తెలియపరచడానికి ఒక సత్సంకల్పానికి చేపట్టారు. వేదము నాదము అనేది ఒకే నాణ్యానికి ఇరువైపు ఉన్న రెండు ముఖాలు అని పెద్దలు చెబుతారు. ఈ వేదం కానీ నాదం కానీ వీటన్నిటి ద్వారా ఈరోజు మనము ఎంతటి వరకు మనలో ఉన్న ఒక అంతర్మథనాన్ని మనము పొందొచ్చు, ఎంతటి వరకు ఇందులో ఒక చికిత్సా గుణాలు ఉన్నాయి, మరియు ఒక వ్యక్తిని ఇంకంత ఔన్నత్యానికి తీసుకుని వెళ్ళడానికి ఈ విద్యలు ఎంతవరకు మనకు దోహదపడుతుంది అనే విచారాన్ని ఈరోజు పాశ్చిమాత్యులు కూడా ఎన్నో విజ్ఞానులు కూడా ఒప్పుకున్నారు. అలాంటి గొప్ప విద్యని మనము సంరక్షించుకొని రాబోయే తరానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన మన ఒక రెస్పాన్సిబిలిటీ మనందరికీ సహా ఎంతైనా ఉండే ఉంటుంది. ఈ ఒక సౌగంధిక అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరిద్దరూ చేస్తున్న ఒక ప్రయత్నానికి మనమందరూ సహా మనవంతు ఒక సహాయాన్ని, మనవంతు ఒక సహకారాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే మీరందరూ దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ లింక్ని షేర్ చేయండి, మరియు రెగ్యులర్గా వీళ్ళు అప్లోడ్ చేసే ఒక వీడియోస్ ఏముంటాయో ఇవన్నిటిని చూసి మీరందరూ సహా సన్మార్గానికి ఇంకంత దోహదపడతారని నేను మనస్పూర్వకంగా నమ్ముతున్నాను. సోదరి శారదా కొట్ర గారికి మరియు చతుర్వేదుల శాస్త్రి గారికి నా ఒక శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా తెలియపరుచుతున్నాను. సౌగంధిక అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏముందో పేరుకి తగినట్టుగా విశ్వాద్యంతంగా ప్రపంచవ్యాప్తంగా తన ఒక సువాసనని, తన ఒక జ్ఞాన సువాసన ఏదుందో దీన్ని విరజల్లాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.